వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో పాటుగా ఆన్లైన్ క్లాసెస్ పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పార్ట్ 9. ఓకేనా ఫ్రెండ్స్, సైకాలజీ ప్రీవియస్ బిట్స్ పార్ట్స్ 9 అనమాట ఇది. సో దీంట్లో కేవలం బిట్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది. సైకాలజీ క్లాసెస్ కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. డిస్క్రిప్షన్ ద్వారా మీరు వెళ్ళొచ్చు. సైకాలజీ ఆల్రెడీ 9 పార్ట్స్ కవర్ చేయడం జరిగింది. ఆ 9 పార్ట్స్లో ఒక్కొక్క సబ్జెక్టు, ఒక్కొక్క టాపిక్, పియాజే థియరీ, మనో వికాస సిద్ధాంతం, వికాస దశలు అండ్ ఇలాంటి టాపిక్స్ అన్ని నేను కవర్ చేయడం జరిగింది. అక్కడ క్లాస్ ఉండడం జరుగుతుంది. ఇవి ప్రీవియస్ బిట్స్ అండ్ ఆన్సర్స్ మాత్రమే ఈ వీడియోలో ఉండడం జరుగుతుంది. సో ఇది పార్ట్ 7 అన్నమాట, పార్ట్ 8 అన్నమాట. ఓకే, సో స్టార్ట్ చేసినట్లయితే అంతర్దృష్టి అభ్యసనం దీన్ని సమర్థిస్తుంది. సో అంతర్దృష్టి అభ్యసనం అనేది ఏకమొత్తంగా అభ్యసన పద్ధతినే, భాగాల వారి అభ్యసన పద్ధతినే, ముక్కల అభ్యసన పద్ధతినే, పరిశీలన అభ్యసన పద్ధతిని ప్రోత్సహిస్తుందని అడగడం జరిగింది. అంతర్దృష్టి అనేది ఏకమొత్తంగా అభ్యసన పద్ధతిని అనే దాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. నెక్స్ట్, ఏ పనిలో అయినా వ్యక్తి వృత్తిలోనైనా రాణించాలంటే కావాల్సినవి. సో సహజ సామర్థ్యం, అభిరుచి, సో వైఖరి, సృజనాత్మకత, పరిపక్వత అనే ఈ 3 అంశాలు కాకుండా మనకు ముఖ్యంగా సహజ సామర్థ్యం, అభిరుచి ఉన్నప్పుడు మాత్రమే ఒక పనిలోనైనా వృత్తిలోనైనా వ్యక్తి రాణిస్తాడని మనకు యాజ్ ఫర్ ఫైనల్కి ఆన్సర్ ఉండడం జరిగింది. సో పనిలో కానీ వృత్తిలో కానీ రాణించాలంటే ముఖ్యంగా ఉండాల్సినవి సహజ సామర్థ్యం మరియు అభిరుచి. క్రింది వాణిలో స్మృతిని పెంపొందించేది అని అడగడం జరిగింది. సో శబ్ద ప్రమాణం, స్మృతి, విస్మృతి, కథనాలు అనేవి దాంట్లో రకాలన్నమాట. స్మృతి లోపల పెంపొందించేది భావాల సంసర్గం. ఓకే, ద్వంద్వ సంసర్గాలు అంటారు, అలాగే భావాల సంసర్గం అనేది స్మృతిని పెంపొందించే పద్ధతిలో ఒకటి. నెక్స్ట్, విద్యార్థుల్లోని అంతర్బుద్ధి చింతన, అన్వేషణ అభ్యసనం విద్యార్థి జ్ఞాన నిర్మాణానికి తోడ్పడతాయని తెలిపిన సిద్ధాంతం. అంతర్బుద్ధి చింతన, అన్వేషణ అభ్యసనం అనేవి తోడ్పడతాయని చెప్పిన సిద్ధాంతం ఏది అంటే అంతర్దృష్టి సిద్ధాంతం. సో అన్వేషణ అనుభవం అనేది, అన్వేషణ అభ్యసనం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ పదము అన్వేషణ అభ్యసనం దేని ప్రోత్సహిస్తుంది, ఏ సిద్ధాంతానికి సంబంధించిందంటే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతానికి సంబంధించినటువంటిది. ఓకే, సో దీంట్లో చెప్పిన వాళ్ళు మీరు చూసుకోవాలి ఒకసారి టెక్స్ట్ బుక్లో. పాఠశాలలో చేపట్టే కార్యక్రమాల రూపకల్పన, నిర్వహణలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల అభిప్రాయాలను విలువనిచ్చే పాఠశాల నిర్వహణ విధానం. సో పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య ఎలా ఉండాలి, ప్రజాస్వామికంగా ఉండాలా, ప్రోత్సాహపూరితంగా ఉండాలి, లేదా అప్రజాస్వామిక, నిరాస్తాపూరితంగా ఉండాలని వీటి విధంగా ఆవశ్యం చేయడం జరిగింది. సో ప్రజాస్వామికంగా ఉండాలి ఉపాధ్యాయుడు, ప్రోత్సాహపూరితంగా ఉపాధ్యాయుడు ఉండాలి అనేది కరెక్ట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. కింది వాటిలో విభిన్నమైన దాన్ని గుర్తించండి అన్నారు. సో దమనం అనేది ఇక్కడ విభిన్నమైనది. పునరభ్యసనం, పునఃస్మరణ, గుర్తింపు ఈ 3 అనేవి గుర్తు తెచ్చుకోవడానికి సంబంధించినవి అయితే దమనం అనేది మర్చిపోవడం జరుగుతుంది. సో ఇది డిఫరెంట్ ఇక్కడ. పూర్వ సాంప్రదాయ స్థాయి 2వ దశలో ఉన్న పిల్లల లక్షణం బహుమతులు పొందాలనే లక్ష్యంతో ప్రవర్తించడం జరుగుతుందన్నమాట. సో మీకు కోల్బర్గ్ సిద్ధాంతం నేను చెప్పలేదు ప్రస్తుతానికైతే. సో ఇప్పుడు పియాజే థియరీ, మనో వికాస సిద్ధాంతం అండ్ వికాస దశలు చెప్పడం జరిగింది. దాంట్లోకి వెళ్ళి కంపల్సరీ బిట్స్ వచ్చే టాపిక్స్ నేను 10 కవర్ చేయడింది. వాటి నుంచి 10 మార్క్స్ అనేవి కంపల్సరీ రావడం జరుగుతుంది. ఓకే, అక్కడ మీరు ఫస్ట్ ఆ వీడియోలు చూడండి. నెక్స్ట్ వీడియోస్లో ఈ కోల్బర్గ్ థియరీ అండ్ అంతేకాకుండా పౌలో సిద్ధాంతం, అంతర్దృష్టి సిద్ధాంతం, ఈ నెక్స్ట్ సిద్ధాంతాలన్నీ కూడా మీకు కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, కింది వాటిలో ఒకటి పాఠశాలలో విద్యార్థుల అభ్యసనను ప్రభావితం చేయదు. సహ విద్యార్థుల సాంఘిక స్థాయి అనేది పాఠశాలలో విద్యార్థుల అభ్యసనను ప్రభావితం చేయదు. ఓకే, పూర్వ ముఠా దశగా పిలువబడే వికాస దశ, నేను ఆల్రెడీ వికాస దశ చెప్పడం జరిగింది. పూర్వ ముఠా దశ అంటే పూర్వ బాల్య దశ, ముఠా దశ అంటేనేమో ఉత్తర బాల్య దశ, పూర్వ ముఠా దశ అంటే పూర్వ బాల్య దశ అనేది కరెక్ట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం సరికాని ప్రవచనం. సో పిల్లలు ఒక తరగతికి నిర్దేశించిన సామర్థ్యాలు సాధించలేకపోతే మళ్ళీ అదే తరగతిలో కొనసాగించాలని ఆర్టీఈ చెప్పలేదు. పిల్లలు ఒక తరగతిలో ఉంచిన తర్వాత ఆ విద్యార్థి సామర్థ్యాలు సాధించకపోయినా ఆటోమేటిక్గా అతన్ని వేరే తరగతిలో అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి ఆర్టీఈ చెప్పింది. సో ఇప్పుడు ఈ ఇచ్చిన నిర్వచనం ప్రకారం అది తప్పు అవుతుంది. యాక్చువల్గా అప్గ్రేడ్ చేయాలనేది కరెక్ట్. పరిశీలన అభ్యసనం జరిగే సోపానాలు సరైన క్రమం అమర్చమనడు. పరిశీలన అభ్యసనం బండూరా. సో ఇక్కడ అవధానం, ధారణ, పునరుత్పాదనం, పునర్బలం అనేవి కరెక్ట్ సీక్వెల్. ఈ సీక్వెల్ మీరు గుర్తుంచుకోవాలి అంతే. ఇక అవధానం, ధారణ, పునరుత్పాదనం, పునర్బలం అనే ఈ 4 కూడా వరుసగా గుర్తుంచుకోవాలి. అవధానం అంటే ఏకాగ్రత, ధారణ అంటే గుర్తుంచుకునేది, పునరుత్పాదనం గుర్తు తెచ్చుకోవడం, పునర్బలనం రివైండ్ చేయడం లేదా ఏదైనా కొత్త వస్తువులు వాళ్ళకు ఏమంటారు ఆశ చూపించడం ద్వారా విషయాన్ని గుర్తు చేసే విధంగా చేయడం. ఓకే, సహచర్య, సహకార అభ్యసనాలు అనేవి విద్యార్థి కేంద్రీకృతమైనవి. సహచర్య, సహకార అభ్యసనాలు ఎవరి కేంద్రీకృతమైనవి అడగడం జరిగింది. ఈ 2 కూడా విద్యార్థి కేంద్రీకృతమైనవి. శిక్షణ కానీ పరిసరాల ప్రభావం కానీ కాకుండా
కేవలం సమయం వయసుతో పాటు వచ్చే వికాసాన్ని ఏమని అంటారు అనడం జరిగింది. భాషా వికాసమా, నైతిక వికాసమా, పరిపక్వత, సర్దుబాటు 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. పరిపక్వత అనేది శిక్షణ కానీ పరిసరాల ప్రభావితంతో కాకుండా కేవలం సమయం వయసుతో పాటు వచ్చే వికాసం ఏది అంటే పరిపక్వత. మెకైవర్ అనే ఒక మనోవైజ్ఞానికవేత్త చెప్పిన నిర్వచనం, ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు నేను ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే నేను ఆలోచించి ఉండటమే అన్న ఈ నిర్వచనం ఇచ్చింది. సో ఈ నిర్వచనం అనేది ఏ ప్రేరణకు ఉదాహరణ అని అడగడం జరిగింది. సాధనా ప్రేరణకు ఆయన చెప్పిన మంచి ఉదాహరణ ఇది అనమాట. చెప్పిన వాళ్ళు ఎవరు? మైకైవర్. ఓకే, మైకైవర్ ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్గా పిలువబడే ఫ్రెంచ్ మనోవైజ్ఞానికవేత్త. ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్గా పిలువబడే ఫ్రెంచ్ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ బినే. ఓకే, ఆల్ఫ్రెడ్ బినే. నెక్స్ట్, వ్యక్తి మూర్తిమత్వంపై జననపూర్య మరియు జననాంతర పరిసరాల కారకంగా పనిచేసేది. తల్లిదండ్రుల వైఖరి అనేది జననపూర్వకంగా మరియు జననాంతర పరిసరాల కారకంగా పనిచేయడం జరుగుతుంది అన్నమాట. ప్రసార మాధ్యమాలు అంటే న్యూస్ ఛానల్ పనిచేస్తాయా? జననపూర్వం పనిచేయవు. గృహ వాతావరణం కొద్ది వరకు పనిచేస్తుంది, కాకపోతే తల్లిదండ్రుల వైఖరి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి దాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, వార్షిక ప్రణాళికను తయారు చేసుకోవడానికి ముఖ్య లక్ష్యం. అసలు వార్షిక ప్రణాళిక ఎందుకు తయారు చేసుకుంటామని అడగడం జరిగింది. పాఠ్య ప్రణాళికలను సకాలంలో పూర్తి చేయడానికి అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్లను బట్టి మీరు ఆన్సర్లోకి వెళ్ళాలి, గుడ్డిగా వెళ్ళడం కాదు. ఒకసారి మీకు వార్షిక ప్రణాళిక తయారు చేసుకోవడం ముఖ్య లక్ష్యం, ఎందుకంటే పాఠ్య ప్రణాళిక సకాలంలో పూర్తి చేయడము, విద్యార్థులను సర్వతోముఖ అభివృద్ధి చెందడం, అలాంటి ఆప్షన్ ఇచ్చినప్పుడు విద్యార్థి సర్వతోముఖ అభివృద్ధి అనేది మనకి ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, ఆప్షన్లను బట్టి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. 10వ తరగతి వరకు హిందీ చదివిన విద్యార్థి ఇంటర్లో సాంస్క్రిట్ పరీక్షలో సంస్కృత పదాలకు బదులుగా హిందీ పదాలు రాశాడు. దీనికి కారణం పురోగమన అవరోధం. సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. పురోగమన అంటే ఫస్ట్ చదివింది గుర్తొస్తుంది, తిరోగమన అంటే సెకండ్ చదివింది గుర్తొస్తుంది. సో ఆల్రెడీ విస్మృతి టాపిక్ అనేది నేను చెప్పడం జరిగింది. ఆ విస్మృతి టాపిక్లో మీరు వెళ్ళినట్లయితే మీకు క్లియర్గా పురోగమన, తిరోగమన అవరోధాల గురించి నేను వివరించడం జరిగింది. ఓకే, అభిరుచులకు సంబంధించి అసత్య ప్రవచనం. అభిరుచులు పిల్లలందరిలో ఒకే రాక ఉంటాయి. సో అభిరుచులు అనేవి పిల్లల లోపల వేరువేరుగా ఉంటాయి అనేది కరెక్ట్. యాక్చువల్గా అసత్యం అన్నందుకు ఒకేలా ఉంటాయి అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది, కానీ అభిరుచులు యాక్చువల్గా అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇంట్రెస్ట్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, సైకిల్ తొక్కడం వచ్చిన అబ్బాయి మోటార్ బైక్ నేర్చుకోవాలనుకున్నప్పుడు జరిగే అభ్యసనం అనుకూల బదలాయింపు. సైకిల్ తొక్కడం వచ్చిన అబ్బాయి మోటార్ బైక్ నేర్చుకోవాలనుకున్న జరిగే అభ్యసనం అనుకూల బదలాయింపు. సో ఇదే క్వశ్చన్ జస్ట్ మాడిఫై చేస్తే వ్యతిరేక బదలాయింపు అవుతుంది. ఎలా అంటే సైకిల్ తొక్కడం వచ్చిన అబ్బాయి మోటార్ సైకిల్ నేర్చుకున్నప్పుడు ఇబ్బంది పడుతున్నాడు, అయితే ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు అని అడగడం జరుగుతుంది. అప్పుడు వ్యతిరేక బదలాయింపు. సైకిల్ తొక్కడం వచ్చిన అబ్బాయి మోటార్ బైక్ నేర్చుకోవాలనుకున్నప్పుడు అది అనుకూల బదలాయింపు అవుతుంది. సైకిల్ తొక్కడం వచ్చిన అబ్బాయి అన్నం తింటున్నాడు, సో దానికి సంబంధం లేదు కాబట్టి అది శూన్య బదలాయింపు అవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మీకు ఆప్షన్లు ఉండడం జరుగుతుంది. కొత్త ప్రదేశంలో దారి తప్పిపోయిన ఒక వ్యక్తి అనుభవించిన భయాందోళనలను గురించి తెలుసుకోవడానికి అనువైన పద్ధతి అంతర పరిశీలన పద్ధతి. ఎందుకంటే అంతర పరిశీలన పద్ధతిలో పరిశీలించబడే వ్యక్తి అతనే ఉంటాడు, చెప్పే వ్యక్తి అతనే ఉంటాడు. కాబట్టి ఆ సంఘటనలో కరెక్ట్ ఏమైంది చెప్పాలంటే అంతర పరిశీలన పద్ధతి అనేది ఉపయోగించే పద్ధతిలో బెస్ట్ పద్ధతి. ఒక వ్యక్తి తన సమస్యకు తానే పరిష్కారం కనుగొనేలా చేసే మంత్రం అనిర్దేశక మంత్రం. అనిర్దేశక మంత్రంలో తన సమస్యకు తానే పరిష్కారం కనుగొనే విధంగా చేయడం జరుగుతుంది. సో ఈ అనిర్దేశక మంత్రాన్ని చెప్పింది ఎవరు? మనకు కార్ల్ రోజర్స్. ఓకే, నెక్స్ట్, పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థి తాను పాస్ అయినా సరే పెద్ద ప్రయోజనం లేదు, తనకు తాను సమర్థించుకోవడం అనేది హేతుకీకరణం. తనను తాను సమర్థించుకోవడం హేతుకీకరణం. ఓకే, మూల్యాంకనం యొక్క పరిపాలనాపరమైన ప్రయోజనం. మూల్యాంకనం యొక్క పరిపాలనాపరమైన ప్రయోజనం ఏంటి అంటే జవాబుదారీతనం. పరిపాలనాపరమైన ప్రయోజనం అన్నాడు ఇక్కడ. ఓకే, అది జవాబుదారీతనం. ఓకేనా, జవాబుదారీతనం అనేది కరెక్ట్ ఆన్సర్. టైప్ నేర్చుకోవడంలో ఇమిడి ఉన్న అభ్యసన సూత్రం, అభ్యసన నియమం. అంతే, టైప్ నేర్చుకున్నప్పుడు ఏం చేస్తారు? ప్రాక్టీస్ చేయంగా అది టైప్ స్పీడ్ పెరగడం జరుగుతుంది. ఇక్కడ ఉండే సూత్రం అభ్యసన సూత్రం. చొరవ అపరాధం అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే పిల్లల వయసు 3 నుంచి 6 సంవత్సరాలు. ఆల్రెడీ మనోసాంఘిక వికాస సిద్ధాంతం చెప్పడం జరిగింది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి చూడండి, మీకు ఫుల్ క్లారిటీ రావడం జరుగుతుంది. ఓకే,
సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో. మరిన్ని వీడియోలు చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోదు. మీకు ఈ సైడ్లకు ఆల్రెడీ ఒక సైకాలజీ టోటల్ వీడియోస్ కనబడడం జరుగుతుంది, ఇంకో సైడ్ మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. తెలుగు మెథడాలజీ క్లాసెస్ కూడా ఫుల్ లిస్ట్ ప్లేలిస్ట్ అనేది అందుబాటులో ఉంది. దానిపైన క్లిక్ చేసి నేను ఆల్రెడీ చేసిన ప్రీవియస్ వీడియోలు చూడొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయడం మర్చిపోద్దు. నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది రెడ్ కలర్ది, దానిపైన క్లిక్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, ఆ బెల్ పైన క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో పాటుగా ఇలాంటి ఆన్లైన్ క్లాసెస్ మరెన్నో మీ మొబైల్లో మీరు ఉచితంగా పొందుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.